హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో బేసిక్గా మనం డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం కదా యూజింగ్ పాండాస్. అయితే ఆ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలి, ఎందుకంటే సో మనం ఏదైతే మనకి ఫైల్లో ఉన్న డేటా కావచ్చు, లేకపోతే డేటా ఫ్రేమ్లో ఉన్న డేటా కావచ్చు, డైరెక్ట్గా మనం టేబుల్స్ క్రియేట్ చేయడం కుదరదు అనమాట. కొన్ని కేసెస్లో డేటాను ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలి ఏంటంటే విల్ ట్రై ఫస్ట్. సో ఇక్కడ నేను ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ సో లొకేషన్ అనమాట. సో వీటితోటి ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏదైతే సెల్ అనేది రన్ చేస్తామో ఆ పర్టికులర్ సెల్ మాత్రమే రన్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. లెట్స్ వెయిట్. సో చూడొచ్చు మీరు, ఎంప్లాయీ నేమ్, ఐడి, లొకేషన్ అండ్ సో 01234 అనేది ఇది ఇండెక్స్ అనమాట. అలానే సో ఈ డేటా ఫ్రేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇన్ఫ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. చూడండి, ప్రింట్ అలానే టైప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంటాయి కొన్ని కేసెస్లో. అంటే సో డేటా ఫ్రేమ్ యొక్క మెటా డేటాను అర్థం చేసుకోవడానికి, అంటే ఏంటంటే కాలమ్స్ ఏమున్నాయి అండ్ డేటా టైప్స్ ఏంటి, ఇంటీజర్ ఎన్ని డేటా టైప్స్, లేకపోతే స్ట్రింగ్ ఎన్ని డేటా టైప్స్, అంటే కేటగరైజేషన్ చేసి మనకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ మీద మనం రకరకాలుగా ఫిల్టరింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి బేసికల్గా, సో చూస్తే 1 2 3 4 5. ఓకే, సో మీరు కావాలనుకుంటే సో డిస్ప్లే యూజ్ చేసుకుంటే టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ 5 రికార్డ్స్ నుంచి నేను ఏం స్పెసిఫై చేస్తాను అంటే ఏదైతే ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దాన్ 300 ఉంటుందో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. ఓకే, సో దానికోసం నేను డిస్ప్లే యూజ్ చేస్తాను సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఎంప్లాయ్ ఐడి మనం స్పెసిఫై చేసిన కండిషన్ ట్రూ అయిన రికార్డ్స్ మాత్రమే మనకి అవుట్పుట్ లో వస్తాయి అనమాట. చూద్దాం వర్క్ అవుతుంది కదా. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీరు చూస్తే అవుట్పుట్ ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చింది. అంటే అవుట్ ఆఫ్ 5 రికార్డ్స్ వీఆర్ గెటింగ్ ఓన్లీ 2 రికార్డ్స్ బికాస్ మనం స్పెసిఫై చేసిన కండిషన్ అనేది అలా ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత మీరేంటి ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ కండిషన్ మాత్రమే స్పెసిఫై చేశారు అనమాట. బట్ రియాలిటీలో మీరు 2 3 కండిషన్స్ కావచ్చు, లేకపోతే 20 కావచ్చు, 30 కావచ్చు. ఇనిషియల్గా అసలు బేసిక్ అండర్స్టాండింగ్ అనేది తెలుసుకుంటే మనం ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏది చేసినా సరే వర్క్ అవుతుంది. అదే బేసిక్ లేనే మనం మిస్టేక్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి టైం అయితే తీసుకుందాం. సొల్యూషన్ వస్తే రాందంటే ఏముండదు అనమాట. అదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది అంత. ఓకే, సో దాని తర్వాత సో ఇక్కడ నేను 2 కండిషన్స్ ఏంటి, ఒకటి వచ్చేసరికి ఏదైతే ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దాన్ 300 అండ్ ఎంప్లాయ్ లొకేషన్ ఇది కూడా చెన్నై. అంటే ఈ 2 కండిషన్స్ ఏదైతే డేటా రికార్డ్స్ సాటిస్ఫై అయితే అవి మాత్రమే మనకి అవుట్పుట్ లో వస్తాయి అనమాట. చూద్దాం ఏమొస్తాయో. సో టెస్ట్ డేటా ఇక్కడ చూస్తే ఓన్లీ గ్రేటర్ దాన్ 300 రికార్డ్స్ 2 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు సో ఒక రికార్డ్ వస్తుంది, ఎందుకంటే లొకేషన్ వచ్చేసరికి చెన్నై, బెంగళూరు రెండు ఉన్నాయి కదా. సో అందువల్ల సో ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రం వస్తుంది. చూడండి ఏమొచ్చింది, చెన్నై రికార్డ్ మాత్రమే వచ్చింది. అలానే సో ఇక్కడ క్వైరీ ఫంక్షన్ యూజ్ చేసుకుని చూడొచ్చు, ఇది ఫంక్షన్ అన్నమాట క్వైరీ అనేది. సో మీరు ఇలా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సో ఇలా అయినా డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇలా క్వైరీ ఫంక్షన్ ద్వారా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. ఓకే, సో బేసికల్గా ఇలానే రాయాలని ఎక్కడ రూల్ అయితే ఉండదు. కాకపోతే ఏదైతే మనం యూజ్ చేస్తామో కోడ్లో అంటే అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే చాలా అన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ మరీ స్లో కాకుండా కొంచెం ఆప్టిమైజేషన్ లెవెల్స్ అనేది బాగుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ఓకేనా, సో రన్ చేద్దాం ఇది వర్క్ అవుతుందో లేదా చూసారా. సో ఏదైతే 300 కన్నా లెస్ దెన్ ఉంటాయో చూడొచ్చు మీరు, ఎంప్లాయ్ ఐడి సో 101 200 ఈ 2 రికార్డ్స్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు దాకా మనం ఏంటి, సో గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ అలా యూజ్ చేసాం కదా. అలానే మీరు మల్టిపుల్ వాల్యూస్ స్పెసిఫై చేసి ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే ఫిల్టర్ అవ్వాలనుకుంటే లైక్ మన సీక్వెల్ లో ఇన్ ఆపరేటర్ ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈజ్ ఇన్ అనేది అంటే ప్రతిదానికి
కొరిలేట్గా ఉంటుంది, కాదు పేరు అనేది డిఫరెంట్గా ఉంటుంది, రాసే విధానం డిఫరెంట్, పేరు డిఫరెంట్. అంటే ఫంక్షనాలిటీ అనేది సేమ్ అనమాట, అది ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ కాన్సెప్ట్, అది బేసిక్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను ఏదైతే ఎంప్లాయీ లొకేషన్ బెంగళూరు హైదరాబాద్ ఉంటుందో ఈ 2 రికార్డ్స్ మాత్రమే కావాలి, నాకు వేరే రికార్డ్స్. ఓకే, అవుట్ ఆఫ్ 5 రికార్డ్స్ ఐ వాంట్ టు ఫిల్టర్ ఓన్లీ రికార్డ్స్ కంటైనింగ్ లొకేషన్ బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా మనం డిస్ప్లే ఇచ్చాం, ఎందుకంటే డిస్ప్లే అనేది ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ అవుట్పుట్, ఎందుకంటే మనం ఎప్పుడు టేబుల్ తోటి డీల్ చేస్తుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆ ఫార్మాట్ లో చూస్తే మనకి కొంచెం ఈజీగా అర్థమైనట్టు. సో ఆ ఉద్దేశం కోసం అవుట్పుట్ ఏదైనా సేమ్ అండి. మీరు చూడొచ్చు ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, లొకేషన్. ఓకే, కరెక్టే కదా. సో బెంగళూరు హైదరాబాద్. ఓకే, సారీ, ఈజీ తప్పు వచ్చింది ఐ థింక్. ట్రై టు రన్ వన్ మోర్ టైం. సో నాకు అర్థమైన ప్రకారం సో చూద్దాం ఒక నిమిషం. సో ఎంప్లాయీ లొకేషన్ లెట్ మీ చెక్. సో ఇవన్నీ డిలీట్ చేస్తున్నా, ఒక్క నిమిషం. లెట్ మీ డిలీట్. ఓకే, సో ఇది వచ్చుదా, ఇప్పుడు రన్ చేద్దాం. లెట్స్ సీ ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఐ వాంట్ టు నో. ఎంప్లాయీ ఐడి ఈజీ, సో ఏదర్ బెంగళూరు కానీ హైదరాబాద్. ఓకే, నేను చెక్ చేస్తానండి బేసికలీ, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో నాట్ స్పెసిఫై చేద్దాం, లెట్స్ సీ. సో బెంగళూరు చెన్నై వస్తుంది, ఐ థింక్ సంథింగ్ రాంగ్. ఓకే, నేనైతే చెక్ చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ ఎంప్లాయీ లొకేషన్ ఏదైతే స్టార్టింగ్ విత్, సో మనకి రకరకాల స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో స్టార్ట్స్ విత్ అండ్ ఇలా ఉంటాయి కదా. సో మనం ఏదైతే లెటర్ స్టార్టింగ్ సి ఉండదో అవి మాత్రమే కావాలి, వేరే మాత్రం వద్దు. ఇలా రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో చూద్దాం, డిస్ప్లే ఫైనల్ లెటర్. సో ఓన్లీ చెన్నై వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎందుకు మిస్టేక్. ఓకే, సో ట్రై టు రన్ వన్ మోర్ టైం. అంత పెట్టాం కదా, ఇప్పుడు రన్ చేద్దాం. యా, ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది బెంగళూరు హైదరాబాద్. సో ఎందుకు అంటే ఇక్కడ సో మనం ప్రాపర్గా ఏదైతే వేరియబుల్లో ఉందో ఆ వేరియబుల్ ప్రాపర్గా రాయలేదు. ఓకే, సో ఇట్స్ ఓకే, అంటే నేను లైవ్లో కాబట్టి ఏ కాడికి ఏదైతే మనకి ఎర్రర్ వచ్చిందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫాస్ట్గా ఆలోచిస్తా. బట్ జనరల్గా కూల్గా ఆలోచిస్తే ప్రతిదీ కూడా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయను కాబట్టి మీరు అనుకోవచ్చు ఏంటి ఎర్రర్ వచ్చింది అనుకోవచ్చు. ఓకే, అంటే ఎర్రర్ అంటే రాంగ్ డేటా, బట్ కూల్గా ఆలోచిస్తే ఇట్స్ ఓకే, విల్ గెట్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా మనం రకరకాలుగా డేటాని ఫిల్టర్ చేయడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. మీరు ట్రై చేయండి. సో బేసిక్స్ వస్తే మనం ఈజీగా ఏదో పైథాన్ నోట్బుక్స్ కావచ్చు, టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ కావచ్చు, పైస్పార్క్ నోట్బుక్స్ కావచ్చు, అన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.